మనకొచ్చిన అప్డేట్ ప్రకారం అగ్ని పరీక్ష సీజన్ 2లో అయితే ఇప్పటికైతే 2 ఎలిమినేషన్స్ అయితే అయ్యాయంట. ఇంకో ఎలిమినేషన్ కూడా అవుతుందంట. ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదు ఆ అప్డేట్. ఓకేనా, 2 ఎలిమినేషన్స్ అప్డేటే చెప్పారు కానీ థర్డ్ ఎలిమినేషన్ అప్డేట్ ఎవరూ చెప్పలేదు. ఇప్పుడైతే నేనైతే మన ఛానల్లో అయితే చెప్తాను. మీ అందరికీ తెలిసిందే కదా, మనకొచ్చే అప్డేట్స్ అయితే స్టార్ మా నుంచి అప్డేట్స్ అయితే వస్తాయని నేను చాలా సార్లు బల్ల గుద్ది చెప్పాను. ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. ఆ 2 ఎలిమినేషన్లు ఎవరు, 3వ ఎలిమినేషన్ కి సిద్ధమవుతుంది ఎవరు, మొత్తం మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఓటింగ్ లో టాప్ పొజిషన్ లో ఎవరున్నారు, ఓన్లీ టాప్ 5 అయితే చెప్తాను. ఇప్పుడు కొంతమంది అయితే అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ సీజన్ 10 కూడా వెళ్తున్నారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరెవరు వెళ్తున్నారు దాని గురించి కూడా మొత్తం ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇద్దరైతే ఎలిమినేట్ అయితే అయిపోయారని చెప్పే కదా. నెంబర్ 1 ఎవరంటే గాయత్రి గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఆ తర్వాత బాగి తల్లూరి గారైతే ఆమె కూడా ఎలిమినేట్ అయితే అయిపోయారు. నెంబర్ 3 ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే ఇది మీ అందరికి చాలా అంటే చాలా షాకింగ్ గానే ఉంటుంది. నెంబర్ 3 అయితే ప్రియా గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. యాంకర్ ప్రియా అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఇలాగైతే ఇప్పటికి 3 ఎలిమినేషన్స్ అయితే జరిగాయి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ రోజు ఫినాలే షూట్ కూడా జరుగుతుంది. ఎంతమంది ఉంటారు, అసలు బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎంతమంది వస్తారు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోలో ఓటింగ్ లో టాప్ పొజిషన్ లో ఉంది ఎవరు. నెంబర్ 1 పొజిషన్ లో అయితే అమన్ అయితే ఉన్నాడు. నెంబర్ 1 పొజిషన్ లో అమన్ ఉన్నాడు. అమ్మన్ బిహేవియర్ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కాకపోతే ఆ యాక్టింగ్ చేయకుండా, ఓకేనా, ఆ టైంకి తనకి ఏదనిపిస్తుందో అదే మాట్లాడుతున్నాడు కాబట్టి అమన్ అయితే టాప్ 1 పొజిషన్ లో ఉన్నాడు. నెంబర్ 2 పొజిషన్ లో అయితే రోహిత్ అయితే ఉన్నాడు. రోహిత్ అయితే బిగ్ బాస్ సీజన్ 10 కి రోహిత్ ని వెళ్లకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. ఆ రేంజ్ లో అయితే రోహిత్ కి అయితే ఓటింగ్ అయితే పడుతుంది. నిజం చెప్తున్నా, నీతిగా నిజాయితీగా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆడియన్స్ అయితే ఓట్లు వేస్తారు. అక్కడ ఉన్న జడ్జెస్ వాళ్ళని తొక్కాలని చూస్తే రోహిత్ విషయంలో అదే జరుగుతుంది. రోహిత్ ని చాలా సార్లు జడ్జెస్ అయితే తొక్కాలని చూస్తున్నారు. అందుకే రోహిత్ అయితే ఎదుగుతున్నాడు. ఈ రోజు వచ్చిన టాస్క్ లో కూడా రోహిత్ నీట్ గా చేతులు ఇలా పెట్టాడు, కానీ పెట్టలేదని రోహిత్ అయితే అవుట్ ఆఫ్ ది గేమ్ అయితే చేశారు. అందుకే రోహిత్ ఫ్యాన్స్ అయితే ఊరుకోవట్లేదు, రోహిత్ కి అయితే ఓట్లు అయితే వేస్తున్నారు. నెంబర్ 3 థర్డ్ పొజిషన్ లో ఎవరున్నారంటే నిజం చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా థర్డ్ పొజిషన్ లో అయితే సింగర్ ఝాన్సీ గారు అయితే ఉన్నారు. ఈమెకి ఎలా ఓట్లు పడుతున్నాయంటే ఈమెకి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నారు, అది ఓకే. ఆ తర్వాత అగ్ని పరీక్షలో కూడా ఈమె మాట, ఓకేనా, మాట చాలా పొదుపుగా ఉంది. ఎక్కడైతే అవసరం అవుతుందో అలా అప్పుడే మాట్లాడుతుంది, ఓవర్ యాక్టింగ్ చేయట్లేదు. ఇదే ఆడియన్స్ కి అయితే చాలా బాగా నచ్చింది. ఈమెయితే థర్డ్ పొజిషన్ లో అయితే ఉన్నారు. ఫోర్త్ పొజిషన్ లో అయితే రాజా కుమారి గారు అయితే ఉన్నారు. ఈమెకు కూడా ఓట్లు బాగానే పడుతున్నాయి. అందరికి ఈమె కూడా నచ్చింది, ఓకేనా. ఆమె సాడ్ స్టోరీ నుంచి అందరికి ఈమె కూడా నచ్చింది. ఈమె ఫోర్త్ పొజిషన్ లో అయితే ఉన్నారు. ఆ తర్వాత మిథిలేష్ ఫిఫ్త్ పొజిషన్ లో అయితే మిథిలేష్ అయితే ఉన్నాడు, ఓకేనా. ఇతను కూడా కొంచెం టాస్క్లు పర్లా బాగానే ఆడుతున్నాడు, కానీ కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది. అంటే ఇతనికి సంబంధించినంత అంత ఫిజికల్ గా అయితే ఆడలేకపోతున్నాడు. కాకపోతే ఇతను ఫిజికల్ టాస్క్ బాగా ఆడతాడు అని ఇతను తీసుకుంటే ఇతను అంత బాగా ఆడలేకపోతున్నాడు. ఆ తర్వాత శాలిని ఈఎంఐ కూడా, ఓకేనా, ఈఎంఐ కూడా టాస్క్ లో కొంచెం మైండ్ గేమ్ ఆడుతుందని ఈఎంఐ కూడా ఓట్లు అయితే వేస్తున్నారు. నెంబర్ 6th పొజిషన్ లో అయితే ఈఎంఐ అయితే ఉంది. ఆ తర్వాత అపూర్వ అండ్ దీపక్, ఆ తర్వాత హేమంత్, సృష్టి, వీళ్ళందరూ ఇంకా 1 by 1 అయితే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన 6గురిలో ఖచ్చితంగా నేను చెప్తున్నా 4 అయితే కన్ఫర్మ్ గా ఉన్నారు, ఓకేనా. బిగ్ బాస్ సీజన్ 10 లోకి 4 వెళ్తున్నారు. ఆ 4 ఎవరు, మనకు వచ్చిన అప్డేట్స్, ఓకేనా. యాజ్ ఆఫ్ నో ఇప్పటికైతే మనకు అప్డేట్ అయితే వచ్చింది. నెంబర్ 1 అయితే అమన్ ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 10 కి వెళ్తున్నాడు. ఆ తర్వాత రోహిత్ ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 10 లో రోహిత్ అడుగు పెట్టకుండా ఎవరు ఆపలేరు, ఇతను కూడా వెళ్తున్నాడు. ఆ తర్వాత సింగర్ ఝాన్సీ, ఈ అమ్మాయి కూడా 100కి 100% ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్ సీజన్ 10 కి వెళ్తుంది, ఓకేనా. ఆ తర్వాత ఈ 4th పొజిషన్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. నాకు తెలిసి 4th పొజిషన్ అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం రాజా కుమారి గారు కూడా బిగ్ బాస్ సీజన్ 10 కి వెళ్తున్నారు, ఓకేనా. ఆమెకి ఓట్లు పడవచ్చు, పడకపోవచ్చు. కాకపోతే ఆమె లైఫ్ స్టోరీ చూసి అయితే ఏమైతే ఖచ్చితంగా ఉంటుంది, ఓకేనా. మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఈ 4 మాత్రం బిగ్ బాస్ సీజన్ 10 లో అడుగు పెట్టబోతున్నారు. ఈ రోజు అయితే ఫినాలే షూట్ అయితే జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ 4 అయితే సెలెక్ట్ అయితే అయ్యారు బిగ్ బాస్ సీజన్ 10 లో, ఓకేనా. 2 ఎలిమినేషన్స్ జరిగాయి, గాయత్రి అండ్ బాగి తల్లూరి. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 10 లో అడుగు పెట్టేది రోహిత్, అమన్, రాజా కుమారి అండ్ సింగర్ ఝాన్సీ. ఇలా 4 అయితే అడుగు పెడుతున్నారు. ఓటింగ్ లో టాప్ లో అమన్, రోహిత్, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ ఉన్నారు. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు, ఓకేనా. ఉన్న 15 కామనర్స్ లో మీరు ఓటు ఎవరికి వేస్తున్నారు, బిగ్ బాస్ సీజన్ 10 లో మీరు ఎవరు చూడాలనుకుంటున్నారు, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ప్రతి కామెంట్ కి నేనైతే రిప్లై అయితే ఇస్తాను.